హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ ట్రిక్స్ టీవీ ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనం డిగ్రీ 6th సెమ్కి సంబంధించిన అడిషనల్ సబ్జెక్ట్ అయిన క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన సిలబస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈరోజు అదే సిలబస్లోని యూనిట్ 1లోని రేషియో అండ్ ప్రపోర్షన్ సబ్ టాపిక్లోని కొన్ని ప్రాబ్లమ్స్ని ఎలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మీకు సాల్వ్ చేస్తే మీకు పూర్తి మార్కులు ఎలా వస్తాయని నా ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఫస్ట్ రేషియో ప్రపోర్షన్, ఎందుకంటే ఈ ఒక్క టాపిక్ నేర్చుకుంటే దీని నుండి టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, షేర్స్ అండ్ స్టాక్స్ అంటే ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ నుండి ఈ 3 టాపిక్లని మనం ఇంకా ఈజీగా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఫస్ట్ మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ని చెప్పబోతున్నాను. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు రేషియో అండ్ ప్రపోర్షన్ చేయడానికి కొన్ని ఫార్ములాలు అనేవి యూజ్ అవుతాయి. ఆ ఫార్ములాని నేను ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా, తెలుగు మీడియంకి సపరేట్గా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాని ఇప్పుడు స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతాయి. ఆ ఫార్ములాస్ మీరు చదువుకుంటే ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లమ్స్ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతాయి అన్నట్టు. సో ఫస్ట్ ఆ ఫార్ములాని చదువుకున్నాక మిగతా ప్రాబ్లమ్స్ చూడండి. ఇప్పుడు ఫార్ములా చూసుకుంటే నిష్పత్తి అనుపాతానికి, సో ఫస్ట్ నిష్పత్తానికి డెఫినేషన్ ఉంది. దాన్ని మనం ఎలా డినోట్ చేస్తాం అనేది అది A/Bగా రాస్తాం ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని A/Bని కూడా A/B లేకుంటే A/Bని A/Bగా రాసుకోవచ్చు. A/B తెలుగు మీడియంలో దీన్ని పూర్వపదము లేకుంటే మొదటి పదం అంటారు. దీన్ని ఉత్తర పదం లేదా రెండవ పదం అంటారు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇది యాంటీసిడెంట్, దీన్ని సెకండ్ టర్మ్ లేదా కాన్సిక్వెంట్ అంటారు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మీకు పూర్తిగా నాకు ఇంకా చదువుకుంటా అనుకుంటే మీకు అవి కూడా నేను నెక్స్ట్ ఇది అయిపోయాక దాంట్లో మీకు డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ తెలుగు మీడియం వాళ్ళతో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోండి. సో నెక్స్ట్ అనుపాతం అంటే ప్రపోర్షన్. సో దానికి సంబంధించింది డెఫినేషన్ ఉంది. రెండు రేషియోలు మనకు A/B అండ్ C/D ఇచ్చినప్పుడు A/B ఈక్వల్ C/D అయితే అది ప్రపోర్షన్ ఉన్నట్టు చెప్తాం. సో ఎప్పుడైనా మనకు రెండు రేషియోస్ అనేవి ప్రపోర్షన్ ఉన్నప్పుడు, ప్రపోర్షన్ అంటే కండిషన్ ఇది A/B ఈక్వల్ C/D. సో దీంట్లో ADLని ఎక్స్ట్రీమ్ టర్మ్స్, BCని మీన్ టర్మ్స్ అంటారు. తెలుగులో అయితే అంత్యములు, మధ్యములు అంటారు. సో దానికి సంబంధించిన ఇక్కడ మీకు డీటెయిల్గా రాసింది, చూసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి చతుర్థానుపాత రాశి అంటే ఫోర్త్ ప్రపోర్షన్. అంటే A/B ఈక్వల్ C/Dకి సంబంధించిన ఫోర్త్ ప్రపోర్షన్. దీంట్లో Dని చతుర్థానుపాత రాశి అని అంటారు. సో దాన్ని ఎలా చేయడాన్ని ప్రాబ్లమ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ తృతీయ అనుపాత రాశి అంటే దీంట్లో Cని తృతీయ అంటారు. మధ్యమ అనుపాత రాశి అంటే మీన్ ప్రపోర్షన్. సో A,Bల మధ్యమ అనుపాత రాశి అంటే మీన్ ప్రపోర్షన్ రూట్ ఆఫ్ A,B. సో ఈ నిష్పత్తుల తులనాత్మకతం అంటే కంపారిజన్ ఆఫ్ రేషియోస్. సో ఇవి మీకు యూజ్ కావు, ఇవి హై లెవెల్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉంటాయి, ఇవి మీకు అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి డిస్ప్లే చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన డెఫినేషన్స్ అని ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఇందాక వీటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా కావాలనుకుంటే ఇందులో ఉంటే చదువుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మీకు బయట కొన్ని బుక్స్ దొరుకుతాయి, వేరే కంపెనీ నుండి, VGS నుండి, విక్రమ్ నుండి టెస్ట్ పేపర్స్. నేను అన్ని టెస్ట్ పేపర్స్ చూసి అందులో రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే అన్నిట్లలో రిపీటెడ్గా ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఈ టాపిక్ మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు చేయగలుగుతారు. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే, మన ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే A/B ఈక్వల్ టు 5:9 అండ్ B/C ఈక్వల్ టు 4:7, దెన్ ఫైండ్ ద A/B/C. సో ఇది మన ప్రాబ్లం. దీన్ని మనం ఏ విధంగా వేస్తే మీకు ఎక్కువ మార్కులు అని వస్తుంది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎలా రాయాలని చెప్తాను, దాని నుండి తెలుగు మీడియం వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూలో A/B ఈక్వల్ 5:9, B/C ఈక్వల్ టు 4:7 మనం కనుక్కోమంది A/B/C. సో తెలుగు మీడియం వాళ్ళు ఎలా రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ప్రాబ్లం ఏదైనా ఫస్ట్ వాడు ఇచ్చిన డాటాను రాయండి. సో దానికోసమని గివెన్ దట్ A/B ఈక్వల్ టు 5:9, B/C ఈక్వల్ టు 4:7. మనకి ఏం కావాలి ఇక్కడ A/B/C వాల్యూ కనుక్కోమని. సో మనం ఆ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి నవ్వు
we have to find the ratio of A to B to C. Next step లో therefore A to B equal to 5:9, B to C equal to 4:7. సో మీకు ఇప్పుడు A to B to C వాల్యూ కావడానికి సింపుల్గా మీరు ఏం చేయనక్కర్లేదు, మల్టిప్లై 5 with 4 and again multiply 4 with 7 and again multiply 9 with 7. సో నెక్స్ట్ స్టెప్లో 5 into 4 is to 4 into 9 is to 9 into 7. A to B to C. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోండి A to B, B to C. ఇక్కడ A to B, B to C, ఇక్కడ రెండు B కామన్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఒకటే B వస్తానట, అందుకే A to B to C. సో నౌ మల్టిప్లై 5 is to 4. 5 is to 4 value is 20. 4 is to 9 36. 9 is to 7 63. So A is to B is to C equal to 20 is 30 is to 63. ఎప్పుడైనా మనం ఇలా రేషియోలు ఇచ్చినప్పుడు ఒక వాల్యూ వచ్చినాక వాటిని సింప్లిఫై చేసుకునేలా ఉన్నాయో లేవో చూసుకోవాలి ఫస్ట్. ఇవన్నీ 20 36 63 అనేటి ఏ, సో ఇవి మనకు మూడు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మూడు టర్మ్స్ మనకు ఏదైనా ఒకే నెంబర్ తోటి డివిజిబుల్ అయ్యేటట్టు ఉన్నప్పుడు మాత్రమే వీటిని మనం క్యాన్సిల్ చేయాలి. కానీ ఇక్కడ 20 36 63 అనేది ఒకే నెంబర్ తోటి మనకి డివిజిబుల్ కావు కాబట్టి వీటిని ఇలానే ఉంచుకోవాలి. సో ఇక్కడ ఇంకొక స్టెప్ ఏంటంటే, మీరు ఇక్కడ నేను రాసినట్టు యారో మార్కులు ఎగ్జామ్ రాస్తే పేపర్ కరెక్షన్ చేసే సార్కి అది అర్థం కాదు. సో మీరు యారో మార్కులు పెట్టకుండా డైరెక్ట్గా 5 is to 4 is to 4 is to 9 is to 9 is to 7 అని రాయండి. మీకు అర్థం కావడానికి కోసం నేను ఇలా రాశాను. సో ఈ విధంగా మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ అని వాళ్ళు మనకు క్వశ్చన్లో ఇచ్చిన డాటాని రాయాలి. నెక్స్ట్ మనకి ఏం కనుక్కోమంటుండో దాన్ని చూసి నౌ వీ హ్యావ్ టు ఫైండ్ దట్ ద వాల్యూ ఆఫ్ ఏది కావాలో అది రాసి కనుక్కోవడానికి దేర్ఫోర్ మనకి ఇచ్చిన డాటా ప్రకారం సొల్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి వచ్చిన దానికి కింద ఒక బాక్స్ రాయండి. ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసే సార్ కూడా బాక్స్ ఉండేసరికి అంత కరెక్షన్ చేసే సార్ కూడా మీరు ఇక్కడ బాక్స్ వేసేవారికి ఫోకస్ అంతా దీని మీదకి వెళ్ళిపోయి క్వశ్చన్ చూసుకుంటాడు, డైరెక్ట్ ఆన్సర్లో A to B to C ఉంది, వాల్యూ ఇదే అని తెలిసిపోయేసరికి మీరు ప్రజెంటేషన్ నీట్గా ఉండేసరికి మీకు ఫుల్ మార్క్ అంటే 4 into 4 12 into 12 పడిపోతాయి. సో ఇలాంటి ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఇదే ఫార్మాట్లో రాస్తే సరిపోతుంది. ఒక నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లంలో 3 క్వశ్చన్లు కలిపి ఒక క్వశ్చన్ కింద ఇచ్చాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు 12 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ క్వశ్చన్స్కి ఫార్ములాలు యూజ్ అవుతాయి. నేను ఇంతకుముందు ఫార్ములాలు డిస్ప్లే అయిన పేపర్లో దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. సో మీరు ఫార్ములా ప్రిపేర్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా మీరు చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ టు 4, 9, 12 and find the third proportion to 16, 3, 6. Find mean proportion to 0.08, 0.18. సో తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే 4, 9, 12ల చతుర్థ ప్రపోర్షన్ అంటే అనుపాతము, 16, 36, 36ల తృతీయ అనుపాతము, 0.08, 0.18ల మధ్య అనుపాతం. మధ్య అనుపాతం అంటే మీన్ ప్రపోర్షన్ లేకుండా గుణ మధ్యమం. సో గుణ మధ్యమము ఆర్ మధ్య అనుపాతము. తెలుగులో ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి. సో దాని ఇంగ్లీష్ వర్డ్ వచ్చేసి మీన్ ప్రపోర్షన్. సో ఇవి ఎలా చేయాలని వాటికి సంబంధించిన ఫార్ములాస్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం అయితే ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ టు గివ్ 4, 9, 12. సో ఫస్ట్ మనం ఏం రాయాలని చెప్పాను, వాడు ఇచ్చిన డాటా రాసుకోవాలి. సో అందుకోసమని గివెన్ దట్ 4, 9, 12. సో నౌ we have to find the
value of fourth proposition to 4, 9, 12. సో మీకు ఈ ఫోర్త్ ప్రపోర్షన్ అంటే చతుర్థ అనుపాతానికి సంబంధించిన ఫార్ములా ఇప్పుడు మీకు చేసి ఇక్కడ రాస్తాను, అది చూడండి. A/B C/D. సో దీనికి మన ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా అంటే A మల్టిప్లై విత్ D అండ్ అగైన్ B మల్టిప్లై విత్ C. సో ఇది ఫార్ములా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని క్వశ్చన్లో మన ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటప్పుడు ఏదైనా ఫార్ములా వస్తే దానికి ఇట్లా బాక్స్ రాస్తే ఎగ్జామినర్కి కూడా ఫోకస్ అనేది వీళ్ళు ఫార్ములా మీద వెళ్ళిపోద్ది. కాబట్టి ఫార్ములా తెలుసు అంటే ఓన్గా రాస్తున్నాడనే ఉద్దేశం మీపై కలుగుద్ది. కాబట్టి ఒక్కోసారి ఆన్సర్ తప్పు పోయినా కానీ కరెక్ట్ చేసిండని అనుకొని మీకు ఫుల్ మార్కులు పడే ఛాన్స్ ఉంటాయి. అందుకని ఫార్ములాకు మీరు చేసిన తర్వాత వచ్చే ఆన్సర్కి బాక్స్లో రాయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షన్ తెలుగు వాళ్ళకైతే చతుర్థ అనుపాతం రాసుకోండి. నెక్స్ట్ మీరు 4 మనకి ABCD వాల్యూస్, కాకపోతే మనకి ఇక్కడ 3 ఇచ్చిండు 4, 9, 12 అంటే 4:9 12D వాల్యూ మనకి ఇవ్వలేదు. సో మనం X అనుకుందాం. ఎప్పుడైనా ఇట్లా చూడండి, ఇక్కడ 2 ఇట్లా డాట్స్ ఇచ్చిందంటే ఇది ఈక్వల్ అని అర్థం. అంటే 4:9 ఈక్వల్ టు 12X. 4:9ని మనం 4/9, 12:9 12/X. అంటే ఎప్పుడైనా నిష్పత్తిని అంటే A/B అనే రేషియోని మనం ఎలా రాసుకోవచ్చు అంటే A/B అనే దాని ప్రకారం రాసుకోవచ్చు. సో మీకు నేను ఇందాక చెప్పినట్టు డిస్ప్లే చేసే దాంట్లో దాని డెఫినేషన్ ఉంటుంది, ఎలా రాసుకోవాలి, ఏ విధంగా రాసుకోవచ్చు అంటే అన్నీ డిస్ప్లే అయి ఉంటాయి. సో గుర్తుపెట్టుకుని A/B అంటే A/B ఆర్ A/Bని కూడా A/B అని రాసుకోవచ్చు. సో దీని ప్రకారం ఇలా రాసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 4x ఈక్వల్ టు 9 × 12. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4 3 9 3 27. సో X వాల్యూ ఈక్వల్ 27. మనం X ఏమనుకున్నాం, ఇక్కడ 4th నెంబర్ కాబట్టి మనకు అడిగింది కూడా 4th ప్రపోర్షన్ కాబట్టి మీకు ఆన్సర్ కూడా 27 అవుతుంది. సో మీరు లాస్ట్ రాయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు రాయాల్సింది ఏంటంటే 4th ప్రపోర్షన్ ఆఫ్ 4, 9, 12 ఈజ్ 27. సో లాస్ట్కి ఈ యొక్క సెంటెన్స్ రాసేస్తే మనం కనుక్కున్నాం అని ఎగ్జామినర్ చెప్పడానికి వీలు ఉంటుంది. ఎగ్జామినర్ కూడా ఫోకస్ మీరు ఇలా ఇంత విధంగా అంటే నా రైటింగ్ బాగాలేదు, మీ రైటింగ్ ఎలా అంటే అలా కొంచెం మంచిగా ఎట్లట్టు మంచిగా ప్రజెంటేషన్ చేస్తే మీకు ఫుల్ మార్కులు పడే ఛాన్స్ ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళు అయితే ఇక్కడ 4, 9, 12 చతుర్థ అనుపాతం 27 అని రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్లోనే ఇంకోటి ఇందులో సబ్ క్వశ్చన్ ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ టు 16, 36. సో దీనికి కూడా ఏం లేదు, ఫార్ములా థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ A, B, C ఈక్వల్ టు B² ఈక్వల్ టు AC. సో ఈ థర్డ్ ప్రపోర్షన్ యొక్క ఫార్ములా మా క్వశ్చన్ ఏమన్నాడు 16, 36 అన్నాడు. అంటే we have to find the third proportion of 16, 36. therefore ఫార్ములా ప్రకారం B² ఈక్వల్ టు AC అంటే మనకి ఇక్కడ B అంటే 36 అంటే 36² ఈక్వల్ టు AC అంటే ఫస్ట్ 16, C వాల్యూ లేదు, మనం కనుక్కోవాల్సింది అదే. సో మనం దాన్ని X అనుకున్నాం. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 36 × 36 ఈక్వల్ టు 16 × X. therefore X ఈక్వల్ టు 36 × 36/16.
4 4 जा 4 9 जा 4 1 जा 4 9 जा 9 into 9 81. So therefore x equal to 81. So that means third proportion of 16,36 is 81. సో తెలుగు మీడియం వల్ల అయితే తృతీయ అనుపాతం అంటారు థర్డ్ ప్రపోర్షన్ని. సో మీరు ఇలా సొల్యూషన్ చేసాడు అయిపోయాక తృతీయ అనుపాత 16,36 యొక్క తృతీయ అనుపాతం 81 అవుతుంది అని రాస్తే సరిపోద్ది. సో సెకండ్ క్వశ్చన్లోనే ఇంకోటి సబ్ క్వశ్చన్ చూస్తున్నాం. ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ టు 0.08 0.18. సో ఇందులో మీన్ ప్రపోర్షన్ అంటే ఇందాక చెప్పినట్టు తెలుగు మీడియం వాళ్ళకైతే గుణ మధ్యమము ఆరు మధ్య అనుపాతం అంటారు. సో మీకు మీన్ ప్రపోర్షన్ ఫార్ములా వచ్చేసి మీన్ ప్రపోర్షన్ ఆఫ్ a, b ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ a, b. సో ఇది మీకు ఫార్ములా. సో మనకి ఏమవుతుంది 0.08 0.18. సో ఫస్ట్ ఇచ్చిన డాటా వేసుకుంటే గివెన్ దట్ టూ వాల్యూస్ ఆర్ 0.08 0.18. మనం ఏం కానుకున్నాను వీటి మీన్ ప్రపోర్షన్ కాబట్టి now we have to find the value of mean proportion of 0.08 0.18. so next step lo for that therefore మనకి ఇచ్చిన ఫార్ములా ప్రకారం under root of 0.08 into 0.18. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే 0 పాయింట్ తర్వాత రెండు నెంబర్లు ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత రెండు నెంబర్లు ఉన్నాయి. సో మనం పాయింట్ తీసేయడానికి 8 ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి 2 0 అంటే 100. సేమ్ 18/100. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు 100 into 100. 8ని 4:2 3:6 3 into 6. సో దీన్ని మనం చూసుకుంటే 100 ఇక్కడ 200 ఉన్నాయి కాబట్టి 100 బయటకు వచ్చేస్తుంది 100. ఇక్కడ 4ని 2 into 2 అని రాస్తాం, అంటే 2 into 2 into 2 into 3 into 6 3 into 2. సో ఇక్కడ 2 ఉన్నాయంటే ఒక 3 ఈ 2 సరే ఇందాక కనబడలేదు. ఇప్పుడు మళ్ళీ చూడండి ఇక్కడ మనం 6ని 3 into 2 అని రాసుకోవచ్చు, 4ని 2 into 2 రాసుకోవచ్చు. కాబట్టి ఈ 3 into 3లకి 2 3లు కలిపి ఒక 3, ఇక్కడ 2 into 2 ఒక 2, నెక్స్ట్ ఈ 2 2లకి ఒక 2 100. 2 4 4 12/100. సో ఇది ఏంటంటే మీకు మ్యాథ్స్ అంటే బీజెల్సీ స్టూడెంట్స్ వాళ్ళకి అర్థం కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను. డైరెక్ట్ బీఎస్ ఎంపీసీఎస్ ఎంసీసీఎస్ వాళ్ళకైతే ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే అయిపోద్ది, అంటే 18 into 8. సో 144 వచ్చేస్తుంది, అంటే 144/100 into 100. 144 అంటే 12 12 144, అంటే 12 into 12/100 into 100. సో రూట్ కాబట్టి ఇక్కడ 2 12 ఉన్నాయి కాబట్టి 12 స్క్వేర్ స్క్వేర్కి రూట్ ఎగిరిపోద్ది, 100 స్క్వేర్ స్క్వేర్కి రూట్ ఎగిరిపోద్ది. సో 12/100. సో దీన్ని ఇంకా సింప్లిఫై అయితే ఇక్కడ 2 0లు ఉన్నాయి కాబట్టి మనకు పాయింట్ తర్వాత 2 నెంబర్ వచ్చేటట్టు రాసుకుంటే 0.12. సేమ్ ఇక్కడ కూడా 0.12. సో లాస్ట్కి అంత అయిపోయినాక మనకి మెయిన్ ప్రపోర్షన్ ఆఫ్ 0.08 0.18 is 0.12 అని రాస్తే సరిపోద్ది. తెలుగు మీడియం వాళ్ళకైతే గుణ మధ్య 0.08 0.18ల గుణ మధ్యమము 0.12 అవుద్ది అని రాస్తే సరిపోద్ది.
సో ఫ్రెండ్స్, మీకు బయట దొరికే టెస్ట్ పేపర్లలో మీకు ఈ స్టెప్ ఒక్కటి ఉంటుంది. డైరెక్ట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది ఉంటుంది. సో మీరు చదవకుండా ఓన్లీ బట్టి ప్రిపేర్ అయితే మీరు ఏం చేస్తారు, బుక్లో ఉన్నట్టే ఈ స్టెప్ డైరెక్ట్ రాసి నెక్స్ట్ ఈ స్టెప్ ఎత్తారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ 12 మార్క్స్ ఇచ్చినప్పుడు మీరు బట్టి ఒక 2 స్టెప్లు అయితే మీకు 12 మార్క్ పడవు. అందులో 12 మార్క్స్ అంటే ఇప్పుడు మీరు 3 క్వశ్చన్లు కాబట్టి ఒక్కొక్క దానికి 4 మార్క్స్ ఇచ్చిన 4 అనక 2 అంటే 6 వస్తాయి. 12 వచ్చాక 6 వస్తాయి. కానీ మీరేమనుకుంటారు, నేను అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేశాను కాబట్టి నాకు ఫుల్ మార్క్స్ వస్తాయి అనుకుంటారు. కాకపోతే అక్కడ ఎగ్జామినర్కి ఇంప్రెషన్ వెళ్ళిపోయి అక్కడ హాఫ్ మార్కులు వేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఈ డిస్క్రిప్షన్ టైప్ ఎగ్జామ్ కాబట్టి మీరు మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజెంటేషన్ నీట్గా ఉంటే మీకు 4 మార్కులు పడతాయి. సో మీకు ఫుల్ మార్కులు రావడానికి మా ఛానల్లో మీకు ప్రతి స్టెప్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాం. సో మిగతా ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ వీడియోలు చేస్తాను. ఆ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.